యా హాయ్. ఈరోజు లంకెలపాలెం ఏరియాలో వచ్చామండి. సో ప్రాపర్టీ మేనేజ్మెంట్ గురించి అని రిక్వెస్ట్ వచ్చింది. సో ఇక్కడ లేఅవుట్కి రావడం జరిగింది. చాలా ఎండగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా రోజులు అయింది నేను వైజాగ్ కూడా వచ్చి. సో ఈ వెదర్ నాకు కొంచెం అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కమింగ్ టు ద పాయింట్, ఈ లేఅవుట్లో వీడియో మొత్తం నేను పెట్టాను. అసలు ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది ఏంటన్నది ఒకసారి మీరే చూసేసండి. లేఅవుట్ అయితే చాలా ఓల్డ్ లేఅవుట్, ఒక 20-25 ఇయర్స్ ఓల్డ్ లేఅవుట్. ఈ లేఅవుట్లో వీళ్ళు కొనేసి ఉంచారు. చాలా రోజులకి మెయింటెనెన్స్ కూడా చేయలేదు. ఆ మెయింటెనెన్స్ కానీ ప్రాపర్టీ చెకింగ్ కానీ చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు వీడియో మొత్తం చూసేసాయండి. చూసాక మళ్ళీ మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కానీ పైన నెంబర్లో కానీ ఒకసారి మెన్షన్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇక్కడే కాదు, హైదరాబాద్, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వరకు మన ప్రాపర్టీ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నాం. సో ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వెరీ సూన్. ఇక్కడ నుంచి వాళ్ళ ప్రాపర్టీ స్టార్ట్ అవుతున్నది. సో మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ కొనేసి ఉంచేశారు. ఈ లేఅవుట్ మొత్తం మీకు వాటర్తో నిండిపోవడం జరిగింది. సో దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆ చుట్టూరా చూసుకుంటే కొంచెం తుప్పలు అనేవి కలిసిపోయి ఉన్నాయి బాగాను. అలాగే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బిల్డింగ్ కూడా ఉన్నది. సో దట్ వాజ్ గుడ్ థింగ్. కన్స్ట్రక్షన్స్ చుట్టూరా జరిగి ఉన్నాయి. సో ఆ ఓనర్ వచ్చేసి 2 ప్లాట్స్ అండి ఇక్కడ. సో వన్ ఈజ్ హియర్, ఇది కార్నర్ బిట్. మీరు బుషెస్ అవన్నీ చూడొచ్చు ఇక్కడ. సో ఎంత మందంగా ఉన్నాయి ఏంటని కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇది కార్నర్ బిట్ అండి. సో కార్నర్ బిట్ చూసారు కదా ఎంత ఘోరంగా ఉందో. అండ్ ఒక లెఫ్ట్ కొంచెం చూస్తే మీకు ఇటు సైడ్ వస్తున్నది ఈ ప్లాట్. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అన్మెయింటైన్డ్ ప్లాట్ ఇది. సో ఈ ప్లాట్ కూడా ఇట్లాగే ఉంది, చాలా ఘోరంగా. మీరు చూసుకుంటే అసలు ఇక్కడ చూసారు కదా, అసలు కార్నర్ స్టోన్స్ కానీ ఏవీ లేవు. అసలు మొత్తం ఘోరంగా తయారైపోయింది. యా. సో ఇది ఒక కెనాల్. అసలు ఆ చిన్న డ్రైనేజ్ థింగ్ అది ఉండాలి, బట్ ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అసలు. నౌ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు మొత్తం మెయింటైన్ చేయమని అడుగుతున్నారు. రైట్, ఇప్పుడు ఒకసారి మనం ఇంకొక ప్లాట్ కూడా చూసిద్దాం. వేరే కస్టమర్ కూడా సేమ్ వాళ్ళు ఇక్కడే ప్లాట్ ఉందండి, అది ఒకసారి చూసి పెట్టండి అంటున్నారు. సో ఈ ప్లాట్ 217 ఇది. సో 218 బిట్వీన్లో ఇక్కడ వస్తున్నది. 219 ఇది. వాళ్ళ సైట్ వరకు మొత్తం వాటర్ నిండిపోయి ఉంది, చూస్తున్నారు కదా. సో ప్లాట్ మెయింటెనెన్స్ ఎందుకు కావాలంటే ఇదే రీజన్. అసలు మనం ప్లాట్ మెయింటైన్ కానీ చేయకపోతే ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలంగా ఉంటుంది. మీరు చూడండి, అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అసలు ఇక్కడ వస్తుంటే స్మెల్ కూడా అసలు ఘోరంగా ఉంది. నేను వాళ్ళకి చెప్పా, అసలు బాగాలేదండి, అసలు అంత ఘోరంగా ఉంది. మీరు ఇమీడియట్గా ఈ ల్యాండ్ మొత్తం మెయింటైన్ చేసుకోకపోతే చాలా రిస్క్ అండి అని. సో ఎందుకు రిస్క్ అంటే ఇక్కడ చుట్టూరు కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే అవుతున్నాయో అన్యూజ్డ్ ప్లాట్స్లో వచ్చేసి క్రెయిన్స్ తోటి మొత్తం తవ్వుకొని వెళ్ళిపోయారు మట్టి. ఆ తవ్వుకొని వెళ్ళిపోవడంలో మీకు మొత్తం ఇదంతా ఇష్యూ వచ్చింది. లేకపోతే మామూలుగా వదిలేస్తే ఇలా దీనిలో ఉంటుంది, ఇప్పుడు చూస్తున్నారు కదా దీనిలో ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ఇలా అన్యూజ్డ్గా వదిలేయడం వల్ల మొత్తం అండ్ మొత్తం ఇట్లా తయారైంది. పాములు, పురుగులు, కన్నీని కాదు చెప్పకపోతే అన్నీ ఉన్నాయి అసలు. ఇందాకే ఒక పామును కూడా చూసాను నేను, కొంచెం టెన్షన్ పడ్డా. పరిశీలి రైట్. సో మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. రైట్, అసలు ఇంత వాటర్ ఎలా వచ్చిందనేది చాలా మందికి డౌట్ రావచ్చు. సో మన చుట్టూరు కన్స్ట్రక్షన్ జరిగిపోతున్నాయి, ఓ సూపర్ అనుకుంటాం, కానీ వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా పెడుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆ లోపల ఎవరో ఉంటున్నారు ఇక్కడ. నేను వచ్చిన 1 hour పైన అయింది. 1 hour మొత్తం వాటర్ ఇలా డ్రైనేజ్లో పోతూనే ఉంది. పోవడం మొత్తం అక్కడ దాకా వెళ్ళిపోయింది. మొత్తం ఆ ప్లాట్ వరకు మొత్తం
మొత్తం వాటర్. అసలు ఇది ఎవరి మిస్టేక్ అంటారు? సో ఇప్పుడు ఈ పంచాయతీలో ఇంకొకటి ఏంటంటే, ఈ మొత్తం ల్యాండ్ ఓనర్తో కూర్చొని, బాబు నీవు వాటర్ ఎలా వచ్చేస్తున్నావు, మా ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ అయింది, ఇమీడియట్గా నువ్వు దీన్ని క్లియర్ అవుట్ చేయాలి నువ్వు అని చెప్పి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సో అదండి సంగతి. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ వీడియో. ప్రాపర్టీ మేనేజ్మెంట్ గురించి అని ఒక చిన్న వీడియో చేశాను. సో హౌ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ, బాయ్.